హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఏం చేశారు ఈ సండే మీరు? నేనైతే ఏం చేశానో ఈ సండే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఈ సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ బ్లాగ్ పెడదామని ట్రై చేస్తున్నాను. సో చూద్దాం ఎంతవరకు కవర్ చేస్తాను ఏంటని చెప్పేసి. ఈ సండే మీరు ఏం చేశారు, అలాగే మీరు ఏమేమి వండుకొని తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలంటే షేర్ చేయండి మర్చిపోకుండా. నేనైతే పిల్లల ఎగ్జామ్స్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు, సండే ఇంట్లోనే ఉన్నాం. అందుకోసమే కంప్లీట్ బ్లాగ్ చేద్దాం, సండే బ్లాగ్ అని డిసైడ్ అయ్యాను. సో చూద్దాం ఎంతవరకు కవర్ చేస్తాను ఏంటని చెప్పేసి. ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదానండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి. అలాగే అమూల్య స్టిచ్చింగ్ ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఆ ఛానల్ మానిటైజ్ అయిపోయింది, అలాగే రివ్యూకి వెళ్ళింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. చాలా తక్కువ టైంలోనే ఛానల్ అనేది బాగా పాపులారిటీ వచ్చింది. సో వచ్చింది అంటే తక్కువ టైంలోనే ఛానల్ అనేది బాగా పాపులర్ అయింది. సో ఎందుకు అయిందంటే మీ సపోర్ట్ వల్లనే. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉంచుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ ఛానల్లో కూడా మంచి మంచి బ్లాగ్స్తో పాటు మంచి మంచి రెసిపీస్తో కొంచెం డిఫరెంట్గా చేయాలని ఆలోచిస్తున్నాను. సో ఏమేమి వీడియోలు అమూల్యాస్ కిచెన్లో చూడాలనుకుంటున్నారో కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే స్టిచ్చింగ్ ఛానల్లో బిగినర్స్ కోసం కాబట్టి కంప్లీట్గా డీటెయిల్గా చెప్తూ వెళ్తున్నాను మెల్లగా. అన్నీ దాంట్లో బోల్డ్ అంత కంటెంట్తో పాటు మంచిగా రీయూజ్ ఐడియాస్ కానీ. సో అమూల్య స్టిచ్చింగ్ ఛానల్ మంచి కంటెంట్ ఉన్న ఛానల్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో దాన్ని స్టార్ట్ చేశాను. అది నిజంగానే సడన్గా వచ్చిన ఆలోచన ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. అనుకోని చేయలేదన్నమాట. దాన్ని సడన్గా ప్లాన్ చేసుకొని వీడియో షూట్ చేయడం, ఛానల్ స్టార్ట్ చేయడం, పెట్టేసేయడం అయిపోయింది అంతే. వన్ డేలో 1K సబ్స్క్రైబర్స్ అయ్యేసరికి చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అలాగే 1 వీక్లో అంతా అయిపోయింది అన్నమాట. మానిటైజ్ కూడా అయిపోయింది ఛానల్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పుడు ఇలాగే ఉంచాలని నేను కోరుకుంటాను. బ్యూటిఫుల్ ఐడియాస్లో కూడా వీడియోస్ పెట్టమంటున్నారు చాలామంది. సో ట్రై చేస్తాను దాంట్లో పెట్టడానికి. ఓకేనా? ఓకే, ఆలస్యం చేయకుండా ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి. హలో, ఇది వచ్చేసి సండే మార్నింగ్ నేను చేస్తున్నాను. బ్రెడ్ టోస్ట్ లాగా చేస్తున్నాను అన్నమాట. అంటే కొంచెం పిజ్జా టైప్. పిజ్జా అంటే ఏం మసాలా ఏం లేదు, ఆనియన్స్ అలాగే టమాటా వేసాను, క్యాప్సికమ్ వేసాను, అలాగే చీజ్ వేసుకొని పెట్టేస్తున్నాను అన్నమాట. కొంచెం టమాటా కచప్ అలాగే పిజ్జా సాస్ యాడ్ చేసి పిజ్జా టైప్ చేస్తున్నాను. బ్రెడ్ పిజ్జా టైప్. మొన్న చేశా కదా, లక్కీకి బాగా నచ్చింది. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ చేశాను. దీన్ని పెట్టేసి ఇంకా మిగిలిన పని ఉంది కిచెన్లో. మార్నింగ్ టైంలో చాలా పని ఉంటుంది కదా, సో అవన్నీ చేస్తున్నాను అన్నమాట. బాటిల్స్ అన్నీ కడగడం, ఎక్కడక్కడ కిచెన్ మొత్తం క్లీనింగ్, ఇవన్నీ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ అయ్యాక ఈ లోపల టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది కదా. సో పిల్లలు ఆల్రెడీ లక్కీ ఏమో స్నానం చేసాడు, లవ్లీకి ఏమో వాళ్ళ డాడీ స్నానం చేయించాడు అన్నమాట. సండే కాబట్టి తలస్నానం చేసింది. సో తలస్నానం చేస్తుందన్నమాట. ఈ లోపల నేను ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకుంటున్నాను. బాటిల్స్ కడగడం, అలాగే వాటర్ బాటిల్లో వాటర్ నింపడం, అలాగే ఈ బిందె చాలామంది అడుగుతూనే ఉన్నారు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి, స్టీల్ అన్నమాట. దీని మీద డిజైన్ అలా ఉంటుంది అంతే. ఇది పెయింటింగ్ ఏం కాదు. దీన్ని ఏమంటారో కరెక్ట్గా నాకు తెలీదు. బిందెకే ఇలా వచ్చిందన్నమాట డిజైన్ అనేది. ఈ బిందె వచ్చేసి మనకు 700-800 అయిందండి. చాలా చిన్నగా ఉంటుంది, కాస్ట్ కొంచెం ఎక్కువైంది. సో రెడీ అయిపోయింది. బ్రెడ్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి శాండ్విచ్ లాగా కట్ చేసేసి హ్యాపీగా తినేస్తున్నాం అనమాట. ఇదే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సండే. సో ఆరెంజ్ జ్యూస్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్తో పాటే తీసుకుంటున్నాం. ఎందుకంటే చాలా లేట్గా లేస్తామండి సండే. అందుకోసం సండే ఎవరైనా అంత తొందరగా లేగరు కదా. సో సండే కొంచెం లేట్గానే లేసాము. అందుకోసమే ఇంట్లోనే ప్రేయర్ చేసేసుకున్నాం అన్నమాట ఈరోజు, చర్చికి వెళ్ళకుండా. సో మా నలగర బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. మీరేం చేశారు సండే? మేమైతే కూర్చొని హ్యాపీగా తినేస్తున్నాం. ఇంకా లక్కీ వాళ్ళ లక్కీ నేను ఇద్దరం తింటున్నాం. అలాగే
హరి అలాగే లవ్లీ ఇంకా రాలేదు తినడానికి. సో లవ్లీకి తలస్నానం చేయించారు కదా, సో డ్రెస్ వేసి పంపించారు. సో ఇక వచ్చేసింది లవ్లీ. హరి కూడా కొంతసేపట్లో జాయిన్ అవుతారన్నమాట. ఇది మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అయిపోయాక నేను కొంతసేపు లైవ్ చేశాను, తర్వాత మీతో మాట్లాడాను, తర్వాత ఇంకొక వీడియోకి కొంచెం అన్నీ ప్లాన్ చేసి అక్కడ పెట్టుకున్నాను. ఈలోప హరి రొయ్యలు తీసుకొచ్చారు సండే లంచ్ కోసం. సో లంచ్ కూడా నేను స్టార్ట్ చేసేస్తున్నాను అన్నమాట, కొంచెం లేట్గా, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా చేశాం కాబట్టి. అందులో మీతో లైవ్ మాట్లాడి వచ్చాను కంప్లీట్ చేసుకొని, అందుకోసమని. సో తర్వాత వచ్చేసి ఇక్కడ రొయ్యలు నేను ముందుగా కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకుంటే దీంట్లో ఉండే స్మెల్ అంతా పోతుంది, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, అసలు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి వాటర్ ఏది యాడ్ చేయకుండా ఈ రెండింటిని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఇవి టమాటాలు, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకునే లోపు ఇది కూడా మనకు ఈ స్మెల్ అంతా పీల్చేసుకొని పసుపు సాల్ట్ అనేది రొయ్యలు కూడా రెడీ అయిపోతాయి. అప్పటి వరకు పక్కన పెట్టేశాను. తర్వాత దీన్ని వాష్ చేసుకోవాలి ఒక 2, 3, 4, 5 సార్లు అంతే. తర్వాత వచ్చేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటాలు ఇవి కట్ చేసేసుకుంటున్నాను. మీరు ఎలా చేసుకుంటారు? మేమైతే కొంచెం అంటే 2 విధాలా చేస్తారన్నమాట రొయ్యల కూర అనేది. కొంచెం కొంతమంది చింతపండు వేసి చేస్తారు, నేనైతే చింతపండు వేయను, నార్మల్గా చేస్తాను. సో మీకు నచ్చుతుంది నా రెసిపీ. మీరు డెఫినెట్గా ఇలా కాకుండా వేరేగా చేస్తున్నట్లయితే కనుక ఈరోజు నేను చూపించినట్లు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. సో ఈ చాపర్ వచ్చినప్పటి నుంచి నా పని కొంచెం స్పీడ్ అయిపోయిందండి. ఇవి చిన్నగా కట్ చేసుకోవాలంటే చాలాసేపు ఏడుస్తాను ఆనియన్స్, బట్ దీంట్లో తక్కువ టైం ఏడుస్తున్నాను అంతే. తర్వాత టమాటా పచ్చిమిర్చి 2 కలిపి వేసేసుకున్నాను. నిజంగానే ఈ ఇట్లాంటి చాపర్స్ ఉంటే తొందరగా అయిపోతుంది పని అనేది, కొంచెం టైం కూడా మనకు సేవ్ అవుతుంది. సో ఇవి రెడీ చేసేసుకున్నాం కదా, ఇంకా కర్రీ చేసేసుకుందాం. కడాయి పెట్టేసి ఆయిల్ వేసి దీంట్లో 2 యాలకులు అలాగే చెక్క లవంగాలు వేసాను, అలాగే జీరా వేసాను. తర్వాత ఆనియన్స్ అలాగే పసుపు సాల్ట్ కరివేపాకు వేసేసి ఒకసారి మంచిగా కలిపేశాక ఈ పచ్చిమిర్చి అలాగే టమాటా మనం మిక్స్ చేసాం కదా, సో చిన్న చిన్న పీసెస్గా దీన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టినట్లయితే ఇది తొందరగా మగ్గిపోతుంది. అందులోనూ టమాటా కొంచెం చాలా చిన్నగా కట్ అయిపోయింది కాబట్టి ఈజీగా మగ్గిపోతుంది అన్నమాట, ఎక్కువ టైం తీసుకోదు. మూత పెట్టేశాక ఈ విధంగా మగ్గిపోయింది కదా, సో దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కలిపేసుకున్నాక ఆల్రెడీ రొయ్యల్ని నేను ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేశాను. సో వాటిని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట రొయ్యలు అనేది, టైగర్ రొయ్యలు అనుకుంటా. చిన్న రొయ్యలు అయితే కనుక మనం బాగుంటాయండి, అంటే ఏదైనా వెజిటేబుల్లో వేసుకుని తింటే బాగుంటాయి చిన్న రొయ్యలు, పచ్చివైనా ఎండువైనా సరే. సో ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి దీని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 10 minutes మనం దీన్ని సిమ్లో ఉడకనిస్తే వాటర్ మొత్తం బయట వచ్చేస్తుంది. సో అప్పుడు రొయ్య అనేది ఉడికిపోయిందని అర్థం అన్నమాట. చూసారు కదా, వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లో నేను మసాలా కారం అలాగే నార్మల్ కారం, ధనియా పౌడర్ అలాగే సాల్ట్ ఇవి యాడ్ చేసుకున్నాను. ఇంక ఏ స్పైసెస్ యాడ్ చేయలేదు, అంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా అట్లాంటివి ఏమి వేయలేదు దీంట్లో, రొయ్యల కూర కాబట్టి ఆ మసాలా ఏం లేకుండా ఓన్లీ కారం, ధనియా పౌడర్, సాల్ట్. చివర కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లో కొంచెం పెప్పర్ అనేది యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఓకే, ఒకసారి దీన్ని కలిపేశాక తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మనకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదనుకుంటే కనుక ఇలాగే దీన్ని కొంచెంసేపు మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేస్తే చక్కగా తయారైపోతుంది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి అది రెడీ అయిపోతుంది ఇంకా సిమ్లో పెడితే. తర్వాత నేను ఇక్కడ రసం పెట్టుకుంటున్నానండి. నాకు నిజంగా తెలీదు ఇది కళ్యాణ్ రసం అంటారని చెప్పేసి, మా సైడ్ దీన్ని మామూలుగా చింతపండు రసం అనేస్తారు.
సో అది చేసుకుంటున్నాను. చాలా వీడియోస్లో నేను దీన్ని షేర్ చేశాను కాబట్టి మళ్ళీ ఈరోజు స్పెసిఫిక్గా చూపించట్లేదు, పోపు వేసేది మాత్రం చూపిస్తున్నాను. ఈ రసం పెట్టేసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి దంచుకున్నాం కదా అది వేసేసి ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం హింగ్ యాడ్ చేసి కరివేపాకు వేసి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా బుడకలు వచ్చిన తర్వాత రసం పౌడర్ వేసి ఆఫ్ చేసేసుకోవాలండి. అంటే ఈ రసాన్ని మనం తెల్లనివ్వకూడదు అన్నమాట. ఇలా బబుల్స్ వచ్చినప్పుడే దించేసుకోవాలి. అదే దీనికి ఉండే టెక్నిక్. అంటే ఇది టేస్టీగా ఉండడానికి ఇదే మంచి టెక్నిక్ అన్నమాట. దీన్ని తెల్లిపోతే కనుక టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి రెడీ అయిపోయి చూసారా ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా ఉంటాయి ఈ రసం. సో అన్నం, అలాగే రొయ్యల కూర, రసం, ఇదే మా లంచ్ అన్నమాట. సండే హ్యాపీగా కూర్చొని నలగరం. ఈ మధ్య కింద కూర్చుంటున్నాం అందరం. ఇదే బాగుంది నిజంగా చెప్పాలంటే. ఆ డైనింగ్ టేబుల్ మీద ఇరుకిరుగ్గా కూర్చోవడం కంటే ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ కూర్చుందాం అని చెప్పి ఇక్కడే కూర్చుంటున్నాం. చాప వేసుకోకుండా ఎందుకు కింద కూర్చుంటున్నామంటే, ఇప్పుడు కింద అనుకోండి ఏదన్నా పడినా నేను వెంటనే నీళ్ళు వేసి తుడిచేసుకుంటాను. అదే చాప అనుకోండి మళ్ళీ దాన్ని వాష్ చేయాలి, లేకపోతే అలాగే పెట్టేస్తే స్మెల్ వస్తుంది అని చెప్పి వేసుకోవట్లేదు. నార్మల్గా కిందే కూర్చొని హ్యాపీగా తినేసాక కొంచెం వాటర్ వేసి తుడిచేసుకుంటున్నాను. మేమైతే సండే చేసుకున్నాం. మీరేం చేసుకున్నారు సండే? తర్వాత నేను చాలా పనిలో బిజీ అయిపోయి ఇంకా షూట్ చేయలేదండి. తర్వాత ఏంటంటే చాలామందికి తెలుసు నేను సండే, సాటర్డే జొన్న రొట్టె తింటున్నాను ఇక్కడికి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి. సో అందుకే కొంచెం స్లిమ్ అయ్యాను నిజం చెప్పాలంటే. చాలామంది అడుగుతున్నారు కదా డైట్ ఫాలో అవుతున్నారా, నేను హరి అని చెప్పి డైట్ ఏం ఫాలో అవ్వట్లేదు. ఈ జొన్న రొట్టె తినడం అలవాటు చేసుకున్నాం. హరి తినరు, అంటే ఇప్పుడంటే ఫాస్టింగ్ కాబట్టి సో కొంచెం స్లిమ్ అనిపిస్తున్నారేమో. ఓకే, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్.